హలో బ్రో, మీ పేరు? కృష్ణ. నిజామాబాద్ లోకల్. డెవలప్మెంట్ అంతగా ఏం లేదు. 50-50 చాయిస్. ఆల్టర్నేటివ్ ప్రెసిడెంట్ అయితే బీజేపీ నడుస్తుంది. ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా 100%. కాదు, ఛాన్స్ లేదు. స్టేట్లో వచ్చేసి కాంగ్రెస్కు ఎక్కువ అవకాశం ఉంది. సెకండ్ టైం కూడా కేసీఆర్ వచ్చాడు కదా, థర్డ్ టైంకి ఒకసారి మారుద్దామనేసి. ఉంటుంది. బట్ గవర్నమెంట్ చేంజ్ కాంగ్రెస్ ఫామ్ అయ్యే అవకాశం. నమస్కారం సార్, మీ పేరు? గంగాధర్. మీరు ఎక్కడ ఉండేదండి? బోర్గం. బోధన్ ఇప్పుడు బోర్గం ఎమ్మెల్యే ఎవరు మీకు అక్కడ? మాకు బాగారెడ్డి గవర్నమెంట్. మళ్ళీ గెలుస్తారా మూడోసారి? నమ్మకం లేదు ఇప్పుడు. ఎందుకంటారు? ఏం పనులు లేవు, ఆయన చేసే పనులు ఏం లేవు. ఏం చేయలేదంటారు? రైతు బంధు అన్న, రైతు బంధు ఓలకు మాపియాలి. సగం మంది మాపైనా సగం మంది మాపియాలి. కేసీఆర్ మాపి అని చెప్పి మొత్తం కేసీఆర్ మాపియాలి. అంతా చోటు అన్నమాట. మా సైడ్ అయితే సీట్లో బీజేపీ వస్తుంది, అర్బాన్ కాంగ్రెస్ వస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది. కేసీఆర్ మళ్ళీ మూడోసారి సీఎం అవుతాడా? కాడు ఎవరు వస్తారంటారు మరి? చేతి గుర్తు వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్కి ఎందుకంటారు? కాంగ్రెస్ అంటే వైఎస్ చచ్చిపోవట్లప్పుడు వైఎస్ పార్టీ పదవి నాకు నీకని ఇచ్చులకం అయిపోయింది. వైఎస్ అప్పుడు రైతులకు పంటలు బాగా పండినాయి, కూళ్ళు ఉండే అన్నీ ఉండే, కరెంటు తగ్గించిన, వర్షాలు పడినాయి, పంటలు పండినాయి, మంచిగా బాగుపడ్డారు. ఇప్పుడు అన్ని అబద్ధాలు చెప్తారు ఓటు కోసము. అంతా 190% మొత్తం అబద్ధాలు ఉన్నాయి వాళ్ళకి. బీజేపీ లేదా ఛాన్స్? బీజేపీ వాళ్ళు కవితను అరెస్ట్ చేస్తాను చేయలే, ఫస్ట్ తనకు వచ్చి మూడో తనకు పడిపోయింది బీజేపీ. అంతే, రేపు మొత్తం బీజేపీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పక్కన మీకు కామారెడ్డి 1 hour జర్నీ, అక్కడ కేసీఆర్ డైరెక్ట్ పోటీ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి కూడా పోటీ. రేవంత్ రెడ్డికి వెళ్తాడు. రేవంత్ రెడ్డికి వెళ్తాడు. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు నర్సవ్వ. ఇదే ఊరా? ఇదే ఊరు. ఎట్లా ఉంది అభివృద్ధి? అప్పటికిప్పటికి మత్తు తేడా ఉన్నది. అభివృద్ధి ఎందిందంటారా? బాగానే అయిందంట ఊరు? బాగా అయింది, అదే బాగా మంచిగా అయింది. కానత్తలేదా? మంచిగా అయింది. పెన్షన్లు వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి కానీ పింఛన్లు ఇస్తున్నాడు, మందుల రేటు పెంచుతున్నాడు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. చక్కెర శాపత కాడికి వెళ్ళి పెరిగినాయి. 150 రూపాయలకు 200కు కిలో నూనె తెచ్చుకొని మేము ఎన్నొద్దులు తినాలా? అవునా? అంటే ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అంట మరి? మాకు ఇది వస్తేనే మంచిగా. ఈ ఎమ్మెల్యే 2 సార్లు గెలిచిండు, మళ్ళీ గెలిపించుకునే అవకాశం లేదంటారా? లేదు, మాకు అవసరం లేదు. కేసీఆర్ వద్దంటారా మళ్ళీ? కేసీఆర్ వచ్చి మాకేం హెల్ప్ చేసిండు? హెల్ప్ చేసింది ఏమున్నది? 200 పింఛన్ చేసిండు నాన్న. కిందికి వెళ్ళి గుంజితే మేడ మీదకి వస్తున్నది. రేట్లు అన్ని పెంచిండు. ఏంది ఒక్క ఎకరంకు 4 సంచుల మందు పడుతుంది. ఒక్క ఎకరంకు 1 బిగేడు ఉన్నది, 1 ఎకరంకు 4 సంచుల మందు పడుతుంది. నువ్వు 5 ఏళ్ళ మందుకు పెట్టినాం కాడ, ఈ ట్రాక్టర్లకు పెట్టినాం కాడ, ఈ దునికి రోడ్డుకి పెట్టినాం కాడ, కాపోడికి ఏం మిగులుతున్నాయి రైతుకు? అవి వండుతున్నాయి. ఇవి నేనే కొనాలి అట్లా అంటున్నావు. ఆడ ఆనవాడి ఆనాలు నానిపోతున్నాయి. లంజ కొడుక, నువ్వు ఎట్లా లాస్ కావాలా? మేము నువ్వేమిస్తున్నావురా? ఏమిస్తున్నావు? 4 సంచులు ముక్కిపోయినాయి, పెద్ద సంచులు. ఆడ ఇంటి ముందట వాడేసుకున్నాడు. అవి ఓడు కట్టిస్తారా? నీ అవ్వని తెంగినోడు కట్టిస్తాడా? సిగ్గు లేదురా నీకు? సిగ్గు తక్కువడా? కొంచెమన్నా అభిమానం ఉండాలా? ఏ అంటికిరా నువ్వు? 7 రూపాయల పింఛని అన్ని రేట్లు తగ్గించు. నిన్ను ఓడి పెంచమంటున్నారా పింఛని? ఈ బీడీలో కోళ్ళు ఇవ్వమన్నారు. నిన్ను ముండలకి ఇయ్యు, చేతగానోళ్ళకి ఇయ్యు, ఐసోళ్ళకు పింఛన్కి ఓడి ఇవ్వమన్నారా? నిన్ను చెప్పిన గాడిది కొడుకోర్రా నీకు? నీకు పెళ్ళలు లేదావురా? నీకు పిల్లలు లేరా? అందరినీ ఓడగొట్టుకొని కూర్చున్నావా? మాకు తలిగినవా? ఇప్పుడు మా పిల్లలు బతకకుండా కేసీఆర్ కాకపోతే కమలమోడు గంటే ఉన్నాడు, ఈడు గంటే ఉన్నాడు. అప్పుడు ఇంద్రమ్మ గెలిచినప్పుడు ఇంత రాళ్ళ బోడకు భూములు ఇచ్చిండ్రు, లేని వాళ్ళకి అరబీ ఇండ్లు లేని వాళ్ళకు జాగాలు ఇచ్చిండ్రు, సింపు ఇచ్చిండ్రు, సలాకి ఇచ్చిండ్రు. అవునా కాదా? ఇప్పుడు ఇచ్చింది అది 7 ఉన్నాయి డబల్ బెడ్రూమ్లు.
ఏడో రేటు 200 కిలో నూనె తెచ్చుకొని తినాలా మేము? రాష్ట్రంలో చేతే రావాలంటావు, చేతి గుర్తే రావాలి. చేతి రాని మేము అద్దంటలేము. మీరు ఇల్లు కట్టింది కదా. హాయ్ బ్రో, మీ పేరు? శ్రవణ్ కుమార్. ఎట్లా ఉంది భూపన్పల్లి డెవలప్మెంట్, ఎట్లా ఉంది? బాగాలేదు. అంటే 2 టర్ములు ఎమ్మెల్యే గెలిచారు, మీకు ఏం చేయలేదంటారు? ఏం చేయలేదు. ఏం చేస్తే బాగుంటుంది అంట? ఏం జరగలేదు, ఏం చేస్తే బాగుంటుంది? దాన్ని చేసినోడు ఇప్పుడు చేస్తున్నాడు, వాడికి తెలియదా? అంటే ఇక్కడ వెల్ఫేర్ ఏం రావట్లేదా? డబుల్ బెడ్ ఏం లేదు ఇట్లా ఎలాంటిది ఏం లేదు. రైతు బంధు ఒకటి వస్తుంది అంతే. పెన్షన్స్ వస్తున్నాయి, ఊరు పెన్షన్స్ వస్తున్నాయి. అంటే 2 సార్లు గెలిచాడు, 3వ అవకాశం లేదంటారు? అది మా చేతులు, ప్రజల చేతిలో ఉంటుంది. ప్రజల చేతిలో అంటే మెజార్టీ ఎటు ఉందంటారు? సమీకరణాలు ఎటు ఉన్నాయి అంటారు? కాంగ్రెస్ వైపు ఉంది. కాంగ్రెస్ వైపు ఎవరున్నారు? అభ్యర్థి ఎవరున్నారు ఇక్కడ ప్రస్తుతానికి? భూపతి రెడ్డి 2 టర్ములు ఓడిపోయారు కదా, ఆయన మళ్ళీ ఇప్పుడు కూడా కంటెస్ట్ చేస్తున్నారు. అవును. తెలంగాణలో కేసీఆర్ 3వసారి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు, లేవంటారు? చెప్పలేము. అక్కడ ఎలా ఉంది పరిస్థితి? అక్కడ ఎలా ఉందంటే మనకి ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ ఉందా? బీజేపీ కాంగ్రెస్. ఎందుకు కేసీఆర్ని కొట్టాలంటే నాయకుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు, వేరే ఆప్షన్ లేదంట. బీజేపీ వాళ్ళకి ఛాన్స్ లేదు. బీజేపీ వాళ్ళ మధ్య పవన్ కళ్యాణ్ సినీ నటుడు బీజేపీకి అలయన్స్ అయ్యాడు కదా తెలంగాణలో, ఆ ప్రభావం ఉంటుందా తెలంగాణ వాళ్ళకి? లేదు, అట్లా ఉండదు. దానికి దీనికి తేడా ఉంటుందిలే. ఓకే, ఎందుకు కాంగ్రెస్ అంటే ఎందుకు కారణాలు ఏంటి? కేసీఆర్ గారు చేసిన ప్రయత్నాలు ఏమున్నాయి చెప్పండి నాకు. ఓకే, అంటే ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఒకటే ఉందంటారు, అది కారణాలు ఏంటి? కాంగ్రెస్ పోటీ చేయాలంటే కారణాలు ఏంటి చెప్పండి? వాడు ఇస్తానే ఏమన్నా కేసీఆర్ ఇస్తానే ఏమన్నా చేసిండా? ఏమేమి మాటలు వాగ్దానాలు చేసిండా, వాడిని ఇచ్చిండా? ఫస్ట్ అది గుర్తుంచుకోమనండి.